పేపర్ లీకులు వరుసగా జరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు కనీస చర్యలు తీసుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి నీట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ రద్దును నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో కేంద్ర విద్యాశాఖ మంత్రితో పాటు ఎన్టీఏ సంస్థ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశ్నపత్రం ఎన్టీఏ తప్పిదం వల్ల లీక్ అయ్యిందని, దీనిని ఎన్టీఏ నిర్ధారించి పరీక్షను రద్దు చేసిందని, దీంతో 22 లక్షల మందికి పైగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. దేశంలో రాష్ట్రాల హక్కులను లాక్కుని కేంద్ర ప్రభుత్వం విద్యా కేంద్రీకరణ చేసి పరీక్షలు నిర్వహించడం వల్ల పారదర్శకత లేకుండా వరుసగా పరీక్ష పేపర్లు లీక్ అవుతున్నాయని అన్నారు. గతంలో 2024లో నీట్, నెట్ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయి రద్దయినప్పుడే ఎన్టీఏ యొక్క పారదర్శకత, పరీక్షల నిర్వహణపై అనేక అనుమానాలు తలెత్తాయని, వాటిని సరిదిద్దుకోకుండా మళ్లీ పరీక్షలు నిర్వహించడం వల్ల పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని అన్నారు. అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని విద్యను వికేంద్రీకరణ చేయాలని, రాష్ట్రాల జాబితాలో ఉన్న విద్యా హక్కులను రాష్ట్రాలకే అప్పగించాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మనోజ్, వరుణ్, అంజీ, నవదీప్, వర్షిత్, కిరణ్, ఆదిల్, లోకేష్, సైఫ్, కోటేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ మరియు దేశ విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ యొక్క దిష్టిబొమ్మ దహనం ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాసినటువంటి 22 లక్షల మంది విద్యార్థుల జీవితంతో బీజేపీ ప్రభుత్వం ఆటలాడుతున్న పరిస్థితి ఉన్నది. విద్యార్థుల జీవితాలతో చెలగటమాడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి రాజస్థాన్లో నీట్ ప్రశ్నపత్రం లీక్ చేసి 20,000కు 30,000 రూపాయలకు అమ్ముకున్న నేరస్తులను ఎమ్మటే శిక్షించాలని, వాళ్ళని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్రాల హక్కులను కలరాసి కేంద్ర ప్రభుత్వం ప్రతిదీ తన ఆధీనంలో తెచ్చుకోవాలనే ఉద్దేశంతో నీట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం నిర్వహించడంతో ఇప్పటికీ 2024 నీట్ ప్రశ్నపత్రంగానే లీక్ అయిన వేలాది మంది విద్యార్థులు చనిపోయిన పరిస్థితి ఉన్నది. వాళ్ళ మళ్ళీ నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిందని చెప్పేసి నీట్ పరీక్షను రద్దు చేస్తున్నామనంటే దేశంలో సుమారు 22 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. ఇవాళ మే 3వ తారీఖున నీట్ ఎగ్జామ్ రాష్ట్రం రిజల్ట్ వచ్చినాయి. అన్ని మంచి ర్యాంకులు వచ్చినాయని ఎంతో సంతోషపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలకు నీళ్లు చల్లినటువంటి పరిస్థితి చేసిన పరిస్థితి ఉన్నది. తక్షణమే బీజేపీ ప్రభుత్వం విద్యార్థులకు చేసిన అన్యాయానికి విద్యార్థుల తల్లిదండ్రులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. నీటి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కోరుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం నీటి పరీక్షను రాష్ట్రాల ఆధీనంలోకి నిర్వహించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.